నీతో ఆయన ఉన్నాడు, నీలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నీవు లోకాతీతమైన మనుషుడివి, మానవాతీతమైన మనుషుడివి నువ్వు. కానీ చాలాసార్లు పరిస్థితులు రివర్స్ వచ్చినప్పుడు ఒక సామాన్య మనిషిలాగా నువ్వు కృంగిపోవటం నీ అసమర్థతకు, అవివేకానికి, అవిశ్వాసానికి ఒక తార్కాణం, ఒక సాక్ష్యం. ఎట్లా కృంగిపోతావు? నువ్వు బుద్ధి లేదా నీకు? ఎలాంటి పనులు చేయించాడు నీ ద్వారా దేవుడు, ఎలాంటి విజయాలు ఇచ్చాడు, ఎలా ముందుకు నడిపించాడు, ఎంత కృప నీకు ఇచ్చాడు దేవుడు, ఎంత సామర్థ్యం ఇచ్చాడు, ఎంత శక్తిని ఇచ్చాడు. ఒక్కసారి ఊహించుకో, గతం వెనక్కి తిరిగి చూసుకో. ఊహకు మించిన బలమైన కార్యాలు ఎన్నో నీ జీవితంలో చేసి, నీ ద్వారా చేసి నేను నిలబెట్టుకున్నాడు ఆయన. అవసరమైతే ఒక పర్వతం నీకు అడ్డున్నా సరే, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగించుటకు ఏ పాటి దానవు అని దాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి అవతల పడవేయగల బలవంతుడైన దేవుడు నీకు తోడై ఉన్నవాడు.